చెప్పండి ప్రభాకర్ గారు. సరిగ్గా ఇదే 2001లో పార్టీ పెట్టినాడు. అసలు రాజకీయాలు చేయడం ఎందుకు, ఉద్యమ పార్టీకి అని మాట్లాడినటువంటి వాళ్ళని చూసినాము. రాజకీయ పార్టీగా పెట్టడం ద్వారా తెలంగాణను ఎట్లా తెచ్చుకున్నాము, పార్లమెంట్లో 2 స్థానాలు ఉండడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో తెలంగాణ ప్రజలు చూసినారు. 2 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో అంటే అంతకంటే ముందే ఉన్నటువంటి మా ఎంపీలందరూ 6 ఎంపీలతోటి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించింది ఆనాడు తెలంగాణ అంశము, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ వచ్చేనాటికి 2 ఎంపీలే ఉండొచ్చు, కానీ ఎంటైర్ తెలంగాణలో మన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తెలంగాణ అనకుండా తెలంగాణ ఉండలేనటువంటి పరిస్థితిని సృష్టించింది తెలంగాణ రాష్ట్ర సమితి. అయితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉండాలి అని అంటే, ఇంతకుముందు నేను ఉదాహరణ చెప్పినాను మీకు. నేను 4750 ప్రశ్నలు అడిగి తెలంగాణ నిధులని తీసుకురావడానికి టీఆర్ఎస్ గా ఉండుంటే మీకు నిజంగానే ఆ వాయిస్ మీరు అన్నట్టు తెలంగాణ గళం ఎలా అయితే పార్లమెంట్ లో వినిపించామని మీరు చెప్పుకుంటారో చెప్పుకోవచ్చు. కానీ మీరే వదిలేసుకున్నారు కదా అన్నది కాంగ్రెస్ బీజేపీల మాట కాదా? కేవలం అక్షరం మాత్రమే మారింది, కానీ తెలంగాణ ప్రేమని, తెలంగాణ ప్రజల పైన ఉన్నటువంటి మమకారాన్ని, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి చిత్తశుద్ధి ఈ 2 జాతీయ పార్టీలకు ఉండవు అని చెప్పడానికి కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ పోవడం అనేటువంటిదే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు బీజేపీ వాళ్ళేమో అడుగుతారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగీకరించింది. దాంతో స్పష్టంగా ముందు మాట కంప్లైంట్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పిన మాట ఎవరు చెప్పారు, ఎవరు అంగీకరించారు, బీఆర్ఎస్ ప్రచారమే తప్ప ఇది అన్నది ఉత్తమ్ గారి మాట. ఏం చెప్తారు వారికి సమాధానం ప్రభాకర్ గారు? చాలా స్పష్టంగా అది మురళి గారు మీ రికార్డులలో ఉంది, బహుశా నిన్న ఇవాళ మీ రికార్డులలో ఉంది, మీకు వీలైతే తెప్పించుకోండి. చాలా స్పష్టంగా కేఆర్ఎంబీ పరిధిలోకి ఇవాళ ఏంది మన ఈ 2 కృష్ణా ప్రాజెక్టు, శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పోతా ఉన్నాయి. దాని హక్కులను కాపాడుతాం మేమే అనేటువంటి మాట ముందు నుంచి కృష్ణా నదీ జలాలలో 299 టీఎంసీల నీళ్లు మాకు చాలని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారి ముందు సంతకం పెట్టిన ఉత్తరం నేను మీకు పంపిస్తా, అది కర్ణె ప్రభాకర్ గారికి పంపిండ్రి. ఆ రోజు కృష్ణా జలాలలో మన వాటా పోతుంది, మన ప్రయోజనం నష్టమవుతుంది అనేటువంటి ఆలోచన అప్పటి నీళ్ల మంత్రిగా ఉన్నటువంటి హరీష్ గారికి, సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి ఎందుకు గుర్తుకులేదు మురళి గారు? ఇవాళ కొత్తగా ఏదో కేఆర్ఎంబీ కృష్ణా జలాలలో వాటా పోతుంది. వీళ్ళకి ఎప్పుడు ఎలక్షన్లు వస్తే, ఎప్పుడు ఓట్లు కావాలంటే అప్పుడు తెలంగాణ సెంటిమెంటు. వాళ్ళు ఏదో 2 ఎంపీలు ఉండి తెచ్చినామని చెప్తున్నారు. 2 జాతీయ పార్టీలు అనుకొని బిల్లు పెడితే వచ్చింది తెలంగాణ. కర్ణె ప్రభాకర్ అన్న 1200 మంది పిల్లలు చచ్చిపోతే 2 జాతీయ పార్టీలు వచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చినాయి. అంతేగాని మీ మీద ప్రేమ కొద్దీ మీ 2 ఎంపీలు పనిచేసినటువంటి పనితీరుకు రాలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు పదే మాట్లాడేటువంటి మాటలు అవసరాన్ని బట్టి మారుతాయి. పొద్దుగాలోటి, పగటిలోటి, రాత్రిలోటి ఏది అవసరం ఉంటే అది మాట్లాడతారు వీళ్ళు. మురళి గారు కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టి 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారు కర్ణె ప్రభాకర్ అన్న? ఆ రోజు హరీష్ రావు గారు కాదు ఆ నీళ్ల మంత్రి. మురళి గారు చెప్పండి. మురళి గారు మేము రఘునందనరావు గారు చెప్పినట్టుగా ఒకవేళ అదే నిజమయ్యి ఉంటే కేఆర్ఎంబీ పరిధిలోకి ఆనాడికి మనది సాగర్ అండ్ శ్రీశైలం కేఆర్ఎంబీ పరిధిలోకి ఎన్నడో పోవు. 10 సంవత్సరాలకు ఎందుకు ఆపినామంటే మా వాటా ఏందో తేల్చకుండా మీరు కేఆర్ఎంబీ పరిధిలోకి 2 ప్రాజెక్టులను తీసుకుపోకండి అని చెప్పేసి మా డిమాండ్ సీరియస్గా ఉంది. కాబట్టి ఇవాళ 2 ప్రాజెక్టులు కూడా ఇంకా ఆపుకొని ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయింది. రెండోది టీఆర్ఎస్ కర్ణె ప్రభాకర్ గారు తప్పులు చెప్తున్నారు, కర్ణె ప్రభాకర్ గారు తప్పులు చెప్తా ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు.
కేఆర్ఎంబీ ఏర్పాటు విషయంలో కానీ మిగతా విషయాల లోపల కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నేను వారు అడిగినారు కదా, చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు ఇద్దరు కలిసి కేంద్ర జలవనరుల మంత్రి ముందు ఒప్పుకొని సంతకం పెట్టిన లెటర్ని ఈ చర్చ అయిపోయిన తర్వాత నేను కర్ణ ప్రభాకర్ గారికి పంపిస్తాను. అది తీసుకొని పోయి చంద్రశేఖరరావు గారిని ఈ సంతకం మీదేనా కాదు సార్ అని ఒకసారి వారిని పోయి అడుగుమను. ఓకే, రైట్. ఒక్క నిమిషం అయితే శ్రీనివాస్ గారు కూడా రియాక్ట్ అవుతారు. ఎందుకు ఆగిపోయింది? శ్రీనివాస్ గారు వాయిస్ ఆఫ్ తెలంగాణ, వాయిస్ ఆఫ్ తెలంగాణ ఉంటాం. తెలంగాణ దళం మేము 10 సంవత్సరాలు ఎందుకు ఆగింది? ఒక్క నిమిషం ప్రభాకర్ గారు